కాంగ్రెస్ పార్టీలో వస్తున్నానని వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి కూని చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలిశం చేసినట్టు మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. ఎంత మంచి తెలంగాణ, ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఇవాళ నేను మీ డాక్యుమెంట్స్తో సహా మీకు మొత్తం అందజేస్తాను. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చిన ఆయన ప్రభుత్వం 2 జూన్కు తీసుకునగానే సేమ్ డే 2 జూన్ 2014లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మన కోనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేయించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు. దాని తర్వాత మొత్తం 14 and 18 పీరియడ్లో 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్, ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు వీళ్ళకప్పుడు యాదకి రాలేదా? డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర.